తమిళనాడులో విజయ్ సర్కారు ఏర్పాటు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్ నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదని లోక్ భవన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. విజయ్ని లోక్ భవన్ కి ఆహ్వానించి సమావేశమయ్యామని, అవసరమైన మెజారిటీ నిరూపితం కాలేదని గవర్నర్ అభిప్రాయపడ్డారు. దీంతో ప్రభుత్వం ఏర్పాటు దిశగా టీవీకే ప్రయత్నాలకు తాత్కాలిక బ్రేక్ పడినట్లయింది. తమిళనాడు రాజకీయాల్లో తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది. తమిళనాడులో విజయ్ సర్కారు ఏర్పాటు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి కార్తీక్ చెన్నై నుంచి లైవ్ లో అందిస్తారు. రైట్ స్వప్న, కొద్దిసేపటి క్రితమే లోక్ భవన్ నుంచి చాలా కీలకమైనటువంటి ప్రకటన వెలువడింది. ఈ రోజున అయితే ముందుగా అనుకున్నట్టుగానే విజయ్ వెళ్లి రెండోసారి గవర్నర్ ను కలిసినట్టుగా కూడా మనం అనుకున్నాం. కానీ అంతకంటే ముందుగానే చాలా క్లియర్ కట్ గా కూడా రాజ్భవన్ నుంచి ఒక ప్రకటన కూడా రావడం కూడా జరిగింది. టీవీకే అధినేత విజయ్ ని గవర్నర్ ఆహ్వానించి ఏదైతే విజయ్ అందించినటువంటి మెజారిటీకి సంబంధించినటువంటి నెంబర్లు ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్లన్నింటి మీద కూడా పూర్తిగా విశ్లేషించిన తర్వాత మెజారిటీ లేదనేటువంటి విషయాన్ని విజయ్కి స్వయంగా గవర్నరే చెప్పినటువంటి పరిస్థితి. మెజారిటీ లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుని ముందుకు వెళ్లాలంటూ కూడా ఆయన విజయ్కు తెలిపినట్టుగా కూడా తెలుస్తుంది. ఇదే విషయాన్ని అధికారికంగా కూడా రాజ్భవన్ కూడా ప్రకటన రూపంలో విడుదల చేసింది. సో దీంతో మరొకసారి ఒక పెద్ద విజయ్కి సెట్ బ్యాక్ అనేది కూడా ఏర్పడిందని చెప్పాలి. అయితే ఇప్పుడు వాట్ నెక్స్ట్ అనేటువంటి ఆలోచనలు అయితే టీవీకే పార్టీ ఉంది. ఇప్పటికీ 2 సార్లు, ఒకసారి విజయ్ స్వయంగా వెళ్లి మద్దతు ఉన్నటువంటి 108 మంది ఎమ్మెల్యేలతో పాటు 5 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఆమోదిత పత్రాలను కూడా ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఆ రెండింటినీ పరిశీలించినటువంటి గవర్నర్ మాత్రం రెండోసారి పిలిచి మరీ ఉన్నటువంటి వాస్తవాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. మెజారిటీ లేనందువల్ల ఖచ్చితంగా ఏదైతే ఫ్లోర్ టెస్ట్ కానీ ప్రమాణ స్వీకారకు కానీ ఆలస్యం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు మెజారిటీని ప్రూవ్ చేసుకునే రావాలంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో తిరిగి బాల్ మాత్రం విజయ్ కోర్టులోనే పడింది. ఇప్పుడు విజయ్ ముందున్నటువంటి ఆలోచన మాత్రం ఒకటే. దాదాపు గత 2-2.5 గంటల సేపుగా ఏదైతే గవర్నర్ చెప్పిన తర్వాత నేరుగా ఇంటికి రావడం కూడా జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత టీవీకే కీలక నేతలుగా ఉన్నటువంటి మాజీ మంత్రి సెంగోటేయంతో పాటు కార్యదర్శిగా ఉన్నటువంటి అదవ్ అర్జున్తో కలిసి సమావేశమయ్యారు. దాదాపు 2.5 గంటల పాటు కూడా ప్రస్తుతం న్యాయ సలహాకు సంబంధించి గతంలో ఉన్నటువంటి తీర్పులకు సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా న్యాయ నిపుణులతో చర్చిస్తూ ఉన్నారు. ఎందుకంటే 2017-18 టైంలో యడ్యూరప్ప ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి సమయంలో కూడా ఎలాంటి తీర్పు సుప్రీంకోర్టు నుంచి వచ్చింది, 28 గంటల్లో ఎలా అలాంటి నిర్ణయం తీసుకున్నారు. సో అప్పుడు వచ్చినటువంటి తీర్పును ఆధారంగా బేస్ చేసుకుని కోర్టుకు వెళితే ఎలా వెళ్ళాలి, చెన్నై మద్రాస్ హైకోర్టుకు వెళ్లాలా, నేరుగా సుప్రీంకోర్టుకే వెళుదామా అనేటువంటి ఆలోచనలో అయితే పూర్తి స్థాయిలో టీవీకే పార్టీ ఉందని చెప్పుకోవాలి. సో దీని కారణంగానే ఆలస్యంగా విజయ్ యాక్చువల్గా పార్టీ హెడ్ క్వార్టర్స్ లో ఎమ్మెల్యేలతో సమావేశం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఉదయం 10 గంటలకే అందరినీ కూడా రిసార్ట్ నుంచి కూడా ఎమ్మెల్యేలందరూ కూడా పార్టీ ఆఫీసుకు కూడా చేరుకున్నారు. అయినప్పటికీ విజయ్ మాత్రం రాలేదు. ఆయన ఆకస్మికంగా కూడా గవర్నర్ ను కలిసేందుకు వెళ్ళినట్టుగా కూడా చెప్పారు. అయితే ఆ సమయంలో మెజారిటీ ఉంది కాబట్టి గవర్నర్ కలవడానికి విజయ్ అని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ రాజ్భవన్ అయితే చాలా క్లారిటీగా చెప్పడం కూడా జరిగింది. విజయ్ ని గవర్నరే స్వయంగా ఇన్వైట్ చేసి మరి నెంబర్లు పూర్తి స్థాయిలో ఏదైతే అనుకున్నటువంటి సంఖ్యాబలం లేదనేటువంటి విషయాన్ని స్వయంగా చెప్పినటువంటి నేపథ్యంలో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని చెప్పాలి. ఇక మరికొద్ది రోజులు మాత్రం కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సమయం పట్టేటువంటి అవకాశాలు అయితే మనకు కనబడుతున్నాయి. అయితే అంతకంటే ముందుగానే విజయ్కి ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అడుగులు మాత్రం 2 కనబడుతున్నాయి. 2 సినారియోలు. ఒకటి, ఇప్పుడు ప్రస్తుతం న్యాయ సలహా తీసుకుని లేదు మద్రాస్ హైకోర్టా లేదంటే సుప్రీంకోర్టుకు వెళ్లడమా, లేదు 2 రేపటి వరకు ఎదురు చూసి. ఎందుకంటే టీవీకే పార్టీకి సంబంధించి మద్దతు ఇవ్వడానికి మరొక 6 మంది ఎమ్మెల్యేలు అయితే సరిపోతారు. వారు సిపిఎం, సిపిఐ, వీసీకే పార్టీ, ఈ 3 పార్టీలు కూడా కీలకమైనటువంటి సమావేశాన్ని కొద్దిసేపటి క్రితమే స్టాలిన్ తో చర్చించి బయటకు వచ్చారు. వారు రేపు సమావేశాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నారు తమ పార్టీ నేతలతో, తమ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో. అందరూ కూడా 3 పార్టీలు కూడా విడివిడిగా సమావేశం కానున్నాయి. వీసీకే పార్టీకి సంబంధించి 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, సిపిఐకి 2, సిపిఎంకి 2. 3 పార్టీలు కూడా విడివిడిగా తమ పార్టీ నేతలతో కోర్ కమిటీతో అత్యవసర సమావేశాన్ని రేపు ఏర్పాటు చేసుకోబోతున్నారు. కాబట్టి వారు తీసుకునేటువంటి నిర్ణయం
తర్వాత ఏదైనా విజయ్ స్టెప్ తీసుకుంటారనేటువంటి వార్తలు అయితే మనకు వస్తున్నాయి. పార్టీ వర్గాలు కూడా అదే చెప్తున్నాయి. ముందుగానే మనం వెళ్ళడం కాకుండా రేపు ఈ 3 పార్టీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయి, ఎందుకంటే ఆల్రెడీ కూడా ట్రబుల్ షూటర్ గా ఉన్నటువంటి సెంగోటియన్ గత 2-3 రోజులుగా కూడా వామపక్ష పార్టీలతో వీసీకే పార్టీతో చర్చలు జరుపుతూనే ఉన్నారు. అది కొలిక్కి వచ్చినట్టుగా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తున్నటువంటి పరిస్థితి. దీనికి అంతటికీ కారణం మాత్రం కాంగ్రెస్ పార్టీగా అయితే మనకు కనబడుతోంది. ఎందుకంటే మిత్రపక్షాలుగా ఉన్నటువంటి వీరిరువురు కూడా స్టాలిన్ ను కలిసి ఇదే మాటను చెప్పారు. కాంగ్రెస్ పార్టీ లాగా మేము వన్ సైడ్ గా వెళ్లి టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వం, మీకు చెప్పి దాని తర్వాతే మీ నిర్ణయం మేరకు వెళ్తామని చెప్పారు. అదే విధంగా స్టాలిన్ కు తమ నిర్ణయాన్ని టీవీకి ఇచ్చేటువంటి మద్దతు మీద కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. స్టాలిన్ కూడా మీ ఇష్టం అంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో వారు 3 పార్టీలు కూడా రేపు సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కూడా సిద్ధమైనటువంటి క్రమంలో రేపు ఈ సమావేశం తర్వాత వారు తీసుకునేటువంటి నిర్ణయం ఆధారంగా ఒకవేళ మద్దతు ఇస్తామంటే మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నేరుగా గవర్నర్ కార్యాలయానికి వెళ్లి పూర్తి స్థాయిలో మెజారిటీ ఉన్నటువంటి నెంబర్స్ ని ఈ 3 పార్టీలు కాంగ్రెస్ పార్టీతో పాటు ఉన్నటువంటి ఎమ్మెల్యేల అందరి మద్దతుతో ఉన్నటువంటి లేఖలన్నింటినీ కూడా గవర్నర్ సబ్మిట్ చేస్తారు. ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతిస్తారు. అలా కాకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా న్యాయస్థానానికి వెళ్లడానికి అయితే టీవీకే పార్టీ మొగ్గు చూపుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇదే విషయం మనకు పార్టీ వర్గాల నుంచి కూడా ఉదయం తెల్లవారుజాము నుంచే తెలిసింది. ఒకవేళ మిస్ అయితే మాత్రం నేరుగా సుప్రీంకోర్టుకే వెళ్తామని చెప్పి కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి కొద్దిమంది నేతలు చెప్పినటువంటి నేపథ్యంలో సో తదుపరి అడుగులు మాత్రం మరొక 24 గంటలు గడిస్తే మాత్రం టీవీకే నేతలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దాని మీద ఒక క్లారిటీ వస్తుంది. మొత్తం విజయ్ ప్రభుత్వ ఏర్పాటు భవిష్యత్ అంతా కూడా ప్రస్తుతం ఈ 3 పార్టీల చేతిలోనే ఉన్నటువంటి పరిస్థితి. అలా కాకపోతే మాత్రం ప్లాన్ బి కింద సెంగోటియన్ ఆలోచన ఒక ప్రణాళికను కూడా రూపొందిస్తున్నారు. ఏఐడీఎంకేలో ఉన్నటువంటి పార్టీలో చీలిక తెచ్చి ఆయా ఎమ్మెల్యేలను తన వైపు తీసుకునేటువంటి ప్రయత్నం అయితే ఒక మాజీ ఏఐడీఎంకే సీనియర్ నేతగా ప్రస్తుతానికి ఏఐటీవీలో ఉన్నప్పటికీ ఆయన 10 సార్లు ఎమ్మెల్యేగా కూడా ఆ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి క్రమంలో అక్కడే మంత్రిగా పనిచేసినటువంటి క్రమంలో తనకున్నటువంటి పరిచయాలతో పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలందరూ ఆయనతో కలిసి పనిచేశారు కాబట్టి గతంలో సో వారిని ఏమైనా లాగుతారా అనేటువంటి ఆలోచనలు కూడా ఉన్నాయి. అందుకే ఏఐడీఎంకే భయంతో తన పార్టీ ఎమ్మెల్యేలన్నింటినీ కూడా రిసార్ట్ లో పెట్టినటువంటి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో మరొక 24 గంటలు గడిస్తే గానీ విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం లేదు. గవర్నర్ అయితే చాలా స్పష్టంగా చెప్పారు, మెజారిటీ ఉంటేనే మరొకసారి రాజ్భవన్ వైపు చూడాలని చెప్పినటువంటి నేపథ్యంలో విజయ్కున్నదల్లా ప్రస్తుతం 2 ఆప్షన్స్. ఒకటి న్యాయపరంగా వెళ్లడం, 2 ఈ 3 పార్టీలతో మచ్చిక చేసుకుని చర్చలు జరిపి వారిచ్చేటువంటి మద్దతు ఆధారంగా ముందుకు వెళ్లడం, లేదు మేము డిఎంకేతోనే ఉంటారనుకుంటే ప్లాన్ బి కింద ఏఐడీఎంకేలో ఉన్నటువంటి ఎమ్మెల్యేను లాగడం. ఇలా 2-3 రకాల ప్లాన్స్ తో అయితే విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఒక రకంగా తమిళనాడులో ప్రస్తుతం ఎండవేడి దాదాపు సమ్మర్ హీట్ 40-46 పైగానే ఉంది. కానీ అంతకు మించినటువంటి పొలిటికల్ డ్రామా, పొలిటికల్ సెగలైతే అంతకు మించినటువంటి పరిస్థితులు అయితే మనకు కళ్ళెదుటే కనబడుతుంది. కాబట్టి మరొక 24 గంటలు గడిస్తే గానీ విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కావచ్చు, విజయ్ తీసుకునేటువంటి నిర్ణయాల మీద కూడా మనకు కాస్త క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. స్వప్న. రైట్, థ్యాంక్ యూ కార్తిక్.